ఏంటి ఈ సోషల్ మీడియాలో పోస్టులు పెడితే పెట్టాల్సినటువంటి కేసులేంటి, పెడుతున్నటువంటి కేసులేంటి, ఈరోజు సిబిఐ దర్యాప్తునికి ఇవ్వడం ద్వారా ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? సార్ ముందుగా అసలు నిజంగా చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు మళ్ళీ న్యాయస్థానాల్లో నిలిచిందనడానికి ఇది ఒక కేసు నిదర్శనం. మ్మ్. నక్కల్లో ఈ కేసు గురించి నేను చెప్తాను. మ్మ్. ఒక వ్యక్తిని పోలీస్ వాళ్ళు నిర్బంధం చేస్తే, తీసుకెళ్లిపోతే, కిడ్నాప్ చేస్తే, ఎత్తుకెళ్లిపోతే, ఓకే. దౌర్జన్యంగా లాక్కెళ్లిపోతే, ఒక చిన్న అంటే ఎంత పెద్ద తప్పు చేసినా ఒక చిన్న తప్పు దగ్గర దొరికిపోతాడు అంటారు చూసారా, అలా ఈ కేసులో దొరికిపోయారు. ఆ, కోర్టులో మీడియేటర్ రిపోర్ట్ ఏమో 7 గంటల 30 నిమిషాలకు ప్రిపేర్ చేశారంట. ఓకే. అరెస్ట్ ఏమో 8:30కి చేశారంట. మ్మ్. ఓ వింత విచిత్రం, ఎక్కడైనా అరెస్ట్ అయిన తర్వాత మీడియేటర్ రిపోర్ట్ ప్రిపేర్ చేస్తారు సార్. ఓకే. మీడియేటర్ రిపోర్ట్ రెడీ అయిన తర్వాత అరెస్ట్ చేయడం ఇది కొత్తగా పద్ధతి అనమాట. అంటే ఆంధ్రప్రదేశ్ లో నేను మళ్ళీ పదే పదే చెప్తున్నాను, డీజీపీ గారికి కూడా మళ్ళీ అపీల్ చేస్తున్నారు. రెస్పెక్టెడ్ డీజీపీ సార్, ఎంటైర్ యువర్ స్టాఫ్ డజంట్ హ్యావ్ ఎ కాంపిటెన్సీ, ప్లీజ్ ప్రొవైడ్ దెమ్ ఎ ట్రైనింగ్. ఎవ్వరికి కూడా 2 స్టార్స్ దగ్గర నుంచి 3 స్టార్స్, అలానే ఇంకా దానిపైన ఉన్న రేంజ్ ఆఫీసర్లు ప్రతి ఒక్కరికి కూడా బేసిక్ నాలెడ్జ్ సిఆర్పిసి మీద కానీ, బిఎన్ఎస్ మీద కానీ, బిఎన్ఎస్ఎస్ మీద కానీ, ఎవిడెన్స్ యాక్ట్ మీద కానీ, అలానే పోలీస్ యాక్ట్ మీద కానీ, అదే విధంగా ఏపీ పోలీస్ మాన్యువల్ మీద కానీ ఎవ్వరికి నాలెడ్జ్ లేదు. ఈ రోజు మీరు టెస్టులు పెడితే 10% కూడా ఎవరు పాస్ అవ్వరు. మ్మ్. అండ్ ఛాలెంజ్ 10% కూడా పాస్ అవ్వరు. ఇలాంటి నాలెడ్జ్ లేని వ్యక్తులు, ప్రాసెస్ తెలియని వ్యక్తులు, రూల్స్ తెలియని వ్యక్తులు పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసి డ్యూటీస్ ని డిశ్చార్జ్ చేసి ఇలా ఇల్లీగల్ గా జనాల యొక్క రైట్స్ ని ఇన్ఫ్రింజ్ చేస్తుంటే కోర్టులు, లాయర్లు చూస్తూ కూర్చుంటారు అనుకుంటున్నారా మీరు? అండ్ వన్ మోర్ థింగ్, ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రం మొత్తం గంజా కేసులు ఏవైతే ఉన్నాయో అన్ని ఫాల్స్ కేసులే. ఓకే. దీని మీద ఆల్రెడీ హైకోర్టులో ఫాల్స్ కేసులు పెడుతున్నారని చెప్పేసి ఒక కేసు కూడా ఉంది. అది ఈ రోజు వరకు ఇంకా డిసైడ్ అవ్వలేదు, ఇంకా కౌంటర్ కి రెడీలో ఉంది. ఓకే. ప్రతి కేసు ఫాల్స్ కేసే. అందులో ఆ కేసులో నేరేషన్ కూడా ఏంటంటే, పెడలర్స్ ఎవరో తెలుసా అండి? మ్మ్. జనరల్ గా పెడలర్స్ ఎవరో సార్ గాంజా దాంట్లో ఎవరో ఒకరు అనామకులు, లేకపోతే అమ్మేవాళ్ళు, సేల్ చేసేవాళ్ళు కదా. మ్మ్. బట్ ఐఎమ్ స్ట్రైట్ బోల్డ్ అలిగేషన్, ఐ హావ్ ఎవిడెన్స్, ఐ ఫైల్డ్ అండ్ రిట్ పిటిషన్ ఆల్సో. పోలీస్ డిపార్ట్మెంట్ ఇస్ ఇన్వాల్వ్డ్ విత్ దిస్ క్రైమ్. తెలుసా? పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న పోలీసులే ఈ పెడలర్స్. అందరినీ ఎట్లా అంటారులేండి, అసలు గంజాయి కేసులే ఎక్కడా లేనట్టు, గంజాయి సరఫరా చేసేవాళ్ళు లేనట్టు. వన్ మినిట్ విత్ అందరూ కాదు కదా, అది క్లియర్ గా చెప్పండి. నేను అదే అంటున్నా, గాంజా కేసులు ఏవైతే మనం ఈరోజు చూస్తున్నామో ఆ గాంజా మొత్తం ఎవరి చేతుల్లో ఉంది అంటే పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ చేతిలోనే ఉంది. ఎందుకు అంటే రాష్ట్రం మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంట్ లో విఆర్ఓలు ఉన్నారు, విఆర్ఏలు ఉన్నారు, ఎంఆర్ఓలు ఉన్నారు, తహసీల్దార్స్ ఉన్నారు, డిప్యూటీ తహసీల్దార్స్ ఉన్నారు, పోలీస్ వాళ్ళు ఉన్నారు, చెక్ పోస్టులు ఉన్నాయి. పంట పండించేది ఎక్కడ? మన ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ పండిస్తున్నారు. అక్కడి నుంచి ఎక్కడికి తప్పిస్తుంది అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా ఏం చేస్తుంది? పడుకుని నిద్రపోతున్నారా? విఆర్ఎల్ ఏం చేస్తున్నారు? విఆర్ఓలు ఏం చేస్తున్నారు? జీతాలు తీసుకొని మీరు ఎంజాయ్ చేస్తున్నారా, లేదా ట్రిప్పులకి వెళ్తున్నారా? ఈ ఈ ఈ మూవ్మెంట్ జరిగేది ఎక్కడి నుంచి జరుగుతుందంటే రెవెన్యూ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కు చాలా బాగా సరే, నిర్లక్ష్యం ఒకటి సార్. ఒకరు తప్పు చేశారని మొత్తం వ్యవస్థలో అందరూ తప్పు చేసినట్టు, ఒకరేదో ఒకరు లంచం తీసుకుంటే మొత్తం వ్యవస్థ లంచాలమయమైపోయినట్టు. నా దగ్గర విత్ డేటా ఉంది కాబట్టి నేను ఈ రోజు కాదు సార్, అట్లా కాదు. మొత్తం ఉన్న వ్యవస్థే తప్పుడు వ్యవస్థ అనకూడదు. నేను అదే అంటున్నాను, నేను అందుకే అంటున్నాను. నేను ఆన్ రికార్డ్ నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఐ హావ్ ఎవిడెన్స్, ఆల్రెడీ రిట్ పిటిషన్ కూడా దాని మీద ఫైల్ ఉందని కాబట్టి చెప్తున్నాను. నేను ఇట్స్ ఆన్ రికార్డ్ కోర్టులో చెప్తున్నాను నేను. సార్, సవీంద్రారెడ్డి కేసులో వాళ్ళు చేసినటువంటి ఒక చిన్న పొరపాటు అనేది హైకోర్టు గ్రహించింది కాబట్టి ఈరోజు సిబిఐ వరకు వెళ్ళింది. మరి ఇంత పెద్ద మీరు చెప్పినటువంటి పెద్ద తప్పులు చేస్తూ పోతుంటే అన్ని వ్యవస్థలు కళ్ళు మూసుకొని కూర్చోవు కదా, మొత్తం అధికార గణం మొత్తం కూడా అదే పరిస్థితిలో ఉండదు కదా. ఈశ్వర్ గారు, ఇందులో చిన్నవాళ్ళు కాదు. ఇందులో ఎస్ఐ దగ్గర నుంచి అడిషనల్ ఎస్పీ స్థాయి దాకా ఏ విధంగా కేసులు కట్టారో కూడా వాళ్ళు వీడియో కాల్స్, వీడియో రికార్డులు మేము ప్రొడ్యూస్ చేసాం కోర్టుకి. రైట్. ఇప్పుడు ఇది సిబిఐకి ఇవ్వడం వల్ల ఏం జరుగుతుంది అనుకుంటున్నారు సార్? ఎట్లా వెళ్తుంది కేసు మొత్తం? అయితే కోర్టు ఏం భావించిందో కూడా మన ప్రజలు తెలుసుకోవాలి సార్. ఇక్కడ ఒకసారి కోర్టు ఏం చెప్పిందంటే, ఆర్డర్ చేసే ముందు వాళ్ళ మిస్సెస్ వెళ్లి కంప్లైంట్ చేస్తే దాన్ని జీడీ ఎంటర్ చేసి కంప్లైంట్ కూడా కట్టకుండా పోలీసు వారు నిర్లక్ష్యం క్లియర్ కట్ గా కనిపించింది అని కోర్టు భావించింది. భావించి వీళ్ళు సీసీ ఫోటేజ్, సెల్ టవర్స్ తీసుకొని రండి అని చెప్తే, సీసీ ఫోటేజ్, సెల్ టవర్స్ ని ఒకసారి ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఆయన సెల్ టవర్ విజయవాడలో ఉంది, తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్. సో దీని ప్రైమా ఫేసి కింద ఏదైతే గాంజా కేసు పెట్టి ఈ రోజు ఇల్లీగల్ గా డిటైన్ చేస్తున్నారో,
డ్రాగ్ చేస్తున్నారని చెప్పేసి అని కోర్టుకి ప్రైమ్ ఆఫీస్ అర్థమైపోయింది. Right. ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకం లేక Hmm. ఎవరెవరైతే దీంట్లో తప్పులు చేశారో సిబిఐని సుమోటోగా తీసుకునేది. ఇంకో విషయం, పోలీస్ వాళ్ళు ఇచ్చే రికార్డు మీద నమ్మకం లేక కోర్టు ఇంకో మంచి పని కూడా చేసింది, Hmm. సర్వీస్ ప్రొవైడర్ ని కూడా ఇంప్లీట్ చేసింది. అవును, వీళ్ళు ఎక్కడ correct. తప్పు రిపోర్ట్ సబ్మిట్ చేస్తారో వీళ్ళ మీద నమ్మకం లేదని చెప్పేసి అని Service సర్వీస్ provider ని కూడా ప్రొవైడర్ ని కూడా ఇంప్లీట్ చేస్తూ సిబిఐ కూడా సుమోటోగా ఇంప్లీట్ చేస్తూ సిబిఐ కి డైరెక్ట్ చేసింది ఏంటంటే విచారించి ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ కూడా రిపోర్ట్ సబ్మిట్ చేయండి అని చెప్పేసి సిబిఐ డైరెక్ట్ చేసింది. ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది అంటే న్యాయస్థానాల ముందర పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎవరెవరైతే చేస్తున్నారో మ్యానిపులేటెడ్ కేసెస్ ఎక్కువ ఉన్నాయి అనే విషయము ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కానీ రైట్ టైంలో రైట్ సందర్భంలో రైట్ అప్లికేషన్ కోసము న్యాయస్థానాలు కూడా వెయిట్ చేస్తూ ఉంటాయి. తలుపు తట్టిన వారికి ఖచ్చితంగా న్యాయం దొరుకుతుందని ఒక నిదర్శనం. రైట్.